2029లో ఎలక్షన్లు పోటీ చేస్తావా? ఎందుకు సొసైటీ గురించి ఎంత పద్ధతిగా మాట్లాడతాను? పద్ధతి కంటే నాకు అనిపించింది నేను చెప్తున్నాను. అనిపించింది కరెక్టే, నీ ఇన్నర్ ఫీలింగ్ నాకు అర్థమైంది. నేను వేస్తున్న డైలాగ్ ఏ ఒకటి ఇక్కడ వేసింది కాదు, అక్కడ ఆడియన్స్ నుండి వచ్చే క్వశ్చన్స్ నేను వేస్తాను. సో వాళ్ళు ఇప్పుడు ఏమంటారంటే, నువ్వేం పత్తికించవా, ఇంత నీట్గా మాట్లాడుతున్నావు, ఇంత బాగా చెప్తున్నావు, బట్ నువ్వు వాడే మాటలు ఎలా ఉన్నాయి అని అంటే ఏం చెప్తావు? సరే, నా ఫాలోవర్స్ అదే అడుగుతున్నారు మేడం, మీరు చెప్పింది ఓకే, మీరు అలా చేయకండి అని చెప్తున్నారు ఓకే, కానీ మీ నోటి నుండి బూతులు రావడం అనేది కరెక్ట్ కాదు. సో నేను ఒప్పుకుంటున్నా. నేను ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పా. సరే, ఒక అమ్మాయి ఉంది, తనకు మ్యారేజ్ కూడా కాలేదు, అసలు నోరు విప్పితే బూతులు తప్ప ఏం రావట్లేదు ఆ పిల్లకి. అసలు మ్యారీడ్ కూడా కాలేదు, ఇప్పుడే తను అన్ని బూతులు మాట్లాడుతుంది. సో నేను దాన్ని ట్రోల్ చేసి, సిస్టర్ ప్లీజ్ మీరు దయచేసి ఇలా చేయకండి, ఇన్స్టాలో అందరు చూస్తారు కదా అంటే అది దేక్తుందా నన్ను? అసలు చెప్పావు ఒకసారి అని చెప్పావు, అదే అంటే దేక్తుందని పక్కన పెడితే. నేను స్టార్టింగ్ ట్రోల్ చేసేటప్పుడు అసలు ఏంటమ్మా అశ్వని ఒక అమ్మాయి, ఒక ఆంటీ ఉంది అశ్వని, అన్ని డబుల్ మీనింగ్లే మాట్లాడుతుంది, దాన్ని ట్రోల్ చేశానని నా కాందాన మొత్తాన్ని తిట్టింది ఘోరంగా, నన్ను రీకౌంటర్ వేసి ట్రోల్ చేసింది అమ్మాయి. తన అకౌంట్ లో ఓపెన్ చేసి చూస్తే ఎంతో మంది ఆడవాళ్ళు ట్రోల్ చేసి తిడుతుంది, పత్తి గింజని నన్ను తిట్టింది మళ్ళీ అశ్వని అనే అమ్మాయి. సో అలాంటి వాళ్ళని ఇలా చేయకమ్మా ఇది అదంటే పట్టించుకోరు. నేను ఎప్పుడైతే మీరు లంజల్లారా ఇవి అవన్నీ బూతు మాటలతో స్టార్ట్ చేశానో సో తగ్గారు. నాకు ఇంకొక ఆంటీ కోసం నేను చెప్తాను, ఒక ఆంటీని వయసుకు తగ్గట్టు చెయ్యండి అమ్మా మీరు అని చెప్పాను పద్ధతిగా. మీ వయసు ఏంటి, మీరు చేస్తున్న రీల్స్ ఏంటి, కొద్దిగా వయసు దృష్టిలో పెట్టుకొని చెయ్యండి, నెక్స్ట్ జనరేషన్కి ఏం నేర్పిస్తారు, మీ ఇంట్లో పిల్లలు చూస్తే ఏమనుకోరా, మీకు పిల్లలు లేరా, హస్బెండ్ లేరా అని అడిగా. సో ఆంటీ రియాక్ట్ అయ్యి, ఏమే పూజ ఈ రోజు నుండి నెక్స్ట్ సోమవారం వరకు నువ్వేనే నా టార్గెట్ అని తను తిట్టింది నా భర్తని. నీ భర్త తాగి ఎక్కడో పడుకుంటాడంట కదా, ఇంటికి కూడా రాడంట కదా, నువ్వు ఒక పెద్ద లపాకి వంట కదా అని నా మీద ట్రోల్ వేసింది. సో దానికి నేను మళ్ళీ ట్రోల్ వేసా, ఆంటీ వయసుకు మీరు తగ్గట్టు మాట్లాడండి అని అప్పుడు తిట్టాను నేను ఆమెని. ఆ తర్వాత 1 వీక్ నన్నే టార్గెట్ పెట్టుకున్న అమ్మాయి దెబ్బకి నన్ను బ్లాక్ చేసేసి నార్మల్ రీల్స్ చేస్తుంది ఇప్పుడు. అంటే నేను మంచిగా చెప్తే రోజులు పోలేదు కదా, మంచిగా చెప్పింది ఎవడు వినట్లేదు. ఎప్పుడైతే నేను తిట్టడం స్టార్ట్ చేస్తున్నానో అయితే నన్ను బ్లాక్ చేసుకుంటున్నారు, లేదా వల్గర్ గా చేయడం మానేసుకుంటున్నారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆంటీ మంచిగానే రీల్స్ చేస్తుంది, నార్మల్ సాంగ్స్. ఏమో దాని నోటుకు వచ్చి తిట్టిందేమో, లపాకి ఓ పెద్ద లపాకి అందరినీ ట్రోల్ చేస్తున్నావు అని అంటుంది నన్ను.